ఊరి నుండి 3 మైళ్ల దూరంలో రైలు సదుపాయం మాత్రమే ఉంది. రోజు పట్నం వెళ్లే రైలు కొద్దిసేపు అక్కడ ఆగుతుంది. చుట్టుపక్కల ప్రజలు, రైతులు, వర్తకులు చదువు నిమిత్తము యువకులు దూరంలో ఉన్న రైలు ఎక్కి పట్నం వెళ్లేవారు. పట్నంలో తమ పనులు ముగించుకుని తిరిగి సాయంత్రం అదే రైల్లో ఎక్కిన చోటే దిగి తమ గ్రామాలకు తిరిగి వెళ్లేవారు. అలా రామయ్య దంపతులు రైలు ప్రాంగణంలో అందరితో పాటు నిల్చున్నారు. అంతలో రైలు వద్ద శబ్దం చేసుకుంటూ వచ్చి ఆగింది. పల్లె 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 వేడి వేడి ఉడకబెట్టిన పల్లెమ్మా, వేడి వేడి ఉడకబెట్టిన పల్లె 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 కొనండమ్మా 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 వెళ్ళిపోతున్నా కొనండమ్మా వేడి వేడి పల్లె 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 అమ్మా తీసుకోండి అమ్మా. ఈ పల్లెలు ఎంతో శుభ్రం కడిగి తీసుకొచ్చినా బాగా వేడిగా ఉన్నాయి తల్లే. చలికి తింటుంటే భలే ఉంటదమ్మ గారు, తీసుకోండమ్మా. పల్లె 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 వేడి వేడి పల్లె వేడి వేడి పల్లె.